మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకు కనుమరుగవుతున్నాయి. వివాహేతర సంబంధాలు మోజులో పడి నమ్ముకున్న వారిని నట్టెంట ముంచుతున్నారు. ఈ ఘటనలో ఏ సంబంధం లేని పలువురు తనువు చాలిస్తున్నారు. తాజాగా ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. అంతేగాక ఉరివేసుకొని మృతి చెందాడని కుటుంబ సభ్యులను నమ్మించింది. చివరకు ఏమైందో ఇప్పుడు చూద్దాం. ఏలూరు జిల్లా వేములపల్లి గ్రామంలో ఆశీర్వాదం, సుమలత భార్య భర్తలుగా జీవనం సాగిస్తున్నారు. అయితే సుమలత నాగరాజు అనే వ్యక్తితో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. వీరి బంధానికి భర్త ఆశీర్వాదం అడ్డుగా ఉన్నాడని సుమలత భావించింది. ఎలాగైనా ఆశీర్వాదాన్ని హతమార్చాలని ఇరువురు నిశ్చయించుకున్నారు. పథకం ప్రకారం ఈ నెల 1వ తేదీ అర్ధరాత్రి సుమలత భర్త ఆశీర్వాదానికి నిద్ర మాత్రలు ఇచ్చి నిద్రపుచ్చింది. అనంతరం ప్రియుడిని పిలిపించి పీక నులిమి హతమార్చారు. ఉదయం భర్త ఆశీర్వాదం ఉరివేసుకుని మృతి చెందాడని సుమలత లబోదిబోమని ఏడ్చింది. కుటుంబ సభ్యులను నమ్మించింది. ఇది నిజమే అని నమ్మి కుటుంబ సభ్యులు నాగరాజుకు దహన సంస్కారాలు కూడా పూర్తి చేశారు. అయితే దహన సంస్కారాలకు ముందు నాగరాజుకు స్నానం చేయిస్తుండగా శరీరంపై గాయాలు కనిపించాయి. వాటిని చూసిన మృతుని తల్లిదండ్రులు అనుమానంతో కోడలు సుమలతను నిలదీశారు. ఇప్పటికే భర్త పోయిన దుఃఖంలో ఉన్నాను అంటూ అత్తమామలు కుటుంబ సభ్యులతో చెప్పి దొంగ ఏడుపుతో బోరున విలిపించింది. ఇక చేసేదేమీ లేక కుటుంబ సభ్యులు మృతుడిని ఖననం చేశారు. ఆశీర్వాదం మృతిని తట్టుకోలేని తల్లిదండ్రులు, బంధువులు కోడలు సుమలత మీద అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం బయటపడింది. ప్రియుడు నాగరాజుతో కలిసి భర్త ఆశీర్వాదాన్ని హత్య చేసినట్టు సుమలత ఒప్పుకుంది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు మృతుడి ఆశీర్వాదం మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం నిందితురాలు సుమలతని అదుపులోకి తీసుకొని ఆమె ప్రియుడు నాగరాజు కోసం గాలిస్తున్నారు. ఏది ఏమైనా వివాహేతర సంబంధం ఎప్పటికైనా నష్టాన్ని మిగులుస్తుందనేది మరోసారి నిరూపితమైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.